నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గత 30 సంవత్సరాలలో ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమనేది లేదు. 30 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. అది కూడా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ గారి సొంత నియోజకవర్గం. నిజానికి ఆయన అదే నియోజకవర్గం నుంచి బీహార్ రాష్ట్రంలో బాంకీపూర్ నియోజకవర్గం నుంచి 2010, 2015, 2020, 2025 వరుసగా 4 సార్లు విజయం సాధించినటువంటి వ్యక్తి నితిన్ నబీన్. మొన్న గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీనే గెలిచింది, నితిన్ నబీన్ విజయం సాధించారు. అయితే రాజ్యసభకు వెళ్లడంతో టెక్నికల్గా 2 పదవుల్లో కొనసాగడం కుదరదు కాబట్టి నితిన్ నబీన్ ఆ నియోజకవర్గాన్ని వదులుకున్నారు, రాజీనామా చేశారు. నిన్న అంటే ఆగస్టు 3వ తారీఖున 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒకటేమో బీహార్లో బాంకీపూర్, అక్కడ బీజేపీ ఓడిపోయింది. ఇంకొకటి మధ్యప్రదేశ్ దతియా, అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది, రన్నరప్గా ఉంది. ఇక మూడోది గుజరాత్లోని మంజల్పూర్లో బీజేపీ గెలిచింది. 2 చోట్ల బీజేపీ ఓడిపోయింది, 1 చోట బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ చాలామంది రకరకాల విశ్లేషణలు, వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అదేంటంటే అప్పుడే ఈ యొక్క విజయాన్ని లేకపోతే ఈ అపజయాన్ని, మామూలుగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా కూడా దాన్ని మోదీ ప్రభుత్వ పనితీరుకు అంటగట్టడం అనేది ఒక ప్రతిపక్షాలకు ఒక అలవాటుగా మారిపోయింది. సో ఇక్కడ కూడా చూసారా, అప్పుడే మోదీ డౌన్ఫాల్ మొదలైంది, మోదీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మోదీ ప్రభుత్వ పనితీరుకు బాంకీపూర్లో బీజేపీ ఓటమికి సంబంధం ఉందా? నెంబర్ 1 క్వశ్చన్. మరికొంతమంది అంటున్నారు ఇది బొద్దింకల విజయం అని కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమానికి ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమికి సంబంధం ఉందా? నెంబర్ 2. తర్వాత కారణం ప్రశాంత్ కిషోర్ వ్యూహ చతురత వలననే బీజేపీ అక్కడ ఓడింది. ఇందులో కొంతవరకు పాక్షికంగా వాస్తవం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇస్ వెల్ నోన్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త. చాలా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, తర్వాత వైసీపీ, డిఎంకే వేరు రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో విజయం సాధించడంలో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ పార్టీలో విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా బాగా పనిచేశాయి. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా జరిగింది, బట్ హీఈస్ అ వెల్ నోన్ స్ట్రాటజిస్ట్. సో ప్రశాంత్ కిషోర్ వ్యూహ చతురత కూడా బీజేపీ ఓటమికి కొంత కారణం అని చెబుతూ ఉన్నారు. సో ముందుగా ఇక్కడ తాజాగా జరిగినటువంటి బీహార్ ఉప ఎన్నికలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఫౌండర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. 19,000 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. నిజానికి 2025లో జరిగినటువంటి ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ దాదాపుగా 230కి పైగా స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క సీట్లో కూడా గెలుపొందలేకపోయింది, విజయం సాధించలేకపోయింది. ఆయన నేరుగా ఎన్నికల బరిలోకి దిగలేదు. పార్టీ అధ్యక్షుడై ఉండి కూడా ప్రశాంత్ కిషోర్ నేరుగా ఎన్నికలలోకి దిగలేదు. దానికి కారణం ఏంటంటే నేను ఒకటే నియోజకవర్గానికి పరిమితమైతే రాష్ట్రం మొత్తం నేను తిరగలేను కాబట్టి ఫోకస్ చేయలేనని చెప్పి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 2025లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. మొట్టమొదటిసారిగా ఆయన డైరెక్ట్గా ఎన్నికలలో పోటీ చేయడం ఈ బైపోల్లోనే జరిగింది. ఈ బైపోల్లో నితిన్ నబీన్ గారి సొంత నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలుపొందడం అనేది నిజంగా జనసురాజ్ పార్టీకి, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీకి ఏదో కాస్త ఊపిరి వచ్చినట్టుగా అయింది డెఫినెట్గా ఆ పార్టీ పర్స్పెక్టివ్లో. బట్ బీజేపీ విషయంలో ఏంటి, బీజేపీ ఎందుకు అక్కడ ఓడిపోయింది, ఆ ఒక్క తప్పు వల్లనే బీజేపీ ఓడిపోయిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఏంటి ఆ తప్పు? చాలామంది చెప్తున్నారు మోదీ ప్రభుత్వ పనితీరుకు దీనికి సంబంధం ఉందంటే ఎస్, డెఫినెట్గా లేదు, సంబంధమే లేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి దానికి ఒక నియోజకవర్గంలో ఎన్నికల ఫలితానికి సంబంధం ఉండదు. ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. 2 బొద్దింకల విజయం అంటే బొద్దింకలకి దీనికి సంబంధం లేదు, చాలామంది ఆరోపిస్తున్నారు. అది కూడా కంప్లీట్లీ రాంగ్. ఇక మూడోది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ డెఫినెట్గా పనిచేసాయి. అక్కడ దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. బీజేపీ ఇక్కడ సమీక్ష చేసుకోవాల్సిందే, తప్పుల్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే 2 కూడా ఓడిపోయిన 2 నియోజకవర్గాలు కూడా, ఒకటేమో బీహారు, ఇంకోటేమో మధ్యప్రదేశ్లో కూడా బీజేపీని అధికారంలోకి ఉంది, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా. సో నేచురల్గానే రూలింగ్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ని ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. పర్టికులర్గా అందరి ఫోకస్ కూడా బాంకీపూర్ పైననే ఉంది. కారణం ఏంటంటే ఇతను జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఇవి. అరే మొత్తం దేశం మొత్తాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి నాయకుడు అంటే పర్టికులర్గా ఈ నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోలేకపోయాడే, ఇంక ఈయనేం నడిపిస్తాడో ముందుండి అని జనరల్గా ప్రతిపక్షాలు విమర్శించడానికి ఒక అవకాశం దొరికింది.
సో మోరల్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. అయితే ఏంటా ఒక్క కారణం అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలామంది కామన్గా చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే అభ్యర్థుల ఎంపికలో తప్పిదం జరిగింది. బీజేపీ ఈ 2 చోట్ల కూడా పర్టికులర్గా బాంకీపూర్లో ముందుగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థి వేరు. అభిషేక్ కుమార్ సిన్హా ఎంపిక చేశారు. అతడు నామినేషన్ కూడా వేసేసాడు. కానీ చివరి నిమిషంలో అభిషేక్ కుమార్ సిన్హాని పక్కన పెట్టి ఆయన స్థానంలో మరొక వ్యక్తి అంటే నీరజ్ కుమార్ సిన్హాకి అవకాశం ఇచ్చారు. ఎందుకు జరిగిందంటే నిజానికి ఈ అభిషేక్ కుమార్ సిన్హా అనే వ్యక్తి నితిన్ నబీన్కి చాలా సన్నిహితుడు, చాలా గత 15-20 సంవత్సరాల నుంచి ఆయనతో పాటే తిరుగుతున్నటువంటి వ్యక్తి, పట్టున్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా అతనికి అవకాశం ఇచ్చుంటే బీజేపీ తప్పకుండా గెలిచేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఎందుకు అభిషేక్ కుమార్ సిన్హాని బీజేపీ పక్కన పెట్టిందంటే ఆయన మీద నేరుగా ఎలాంటి ఆరోపణలు లేవు, కానీ ఆయన దగ్గరి బంధువుల్లో ఆయన సన్నిహితుల్లో ఒకరిద్దరి పైన కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. దాన్ని ప్రశాంత్ కిషోర్ కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ ఒక అస్త్రంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఎండగడతారు, అక్కడ మనం సమాధానం చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకని చెప్పి అభిషేక్ కుమార్ సిన్హా సరైనటువంటి వ్యక్తి కాదని చెప్పి బహుశా కేంద్ర బీజేపీ అధిష్టానం భావించినట్టుగా ఉంది. మొత్తానికి కారణాలు ఏంటో స్పష్టంగా తెలియదు, కానీ ముందు నితిన్ నబీన్ గారు ఎంపిక చేసినటువంటి వ్యక్తి నామినేషన్ అతనే దగ్గరుండి వేయించారు. అయినప్పటికీ కూడా అతన్ని తప్పించి అతని స్థానంలో నీరజ్ కుమార్ సిన్హాని నిలబెట్టడం జరిగింది. నీరజ్ కుమార్ సిన్హా గెలవలేకపోవడం ఇక్కడే పొరపాటు జరిగింది. బీజేపీ ఇక్కడే తప్పిదం చేసింది సరిగ్గా అంచనా వేయడంలో. దీంతోపాటు ప్రశాంత్ కిషోర్, నేను ఇందాక చెప్పినట్టుగా హీఈస్ అ వెల్ నోన్ స్ట్రాటజిస్ట్, దేశం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలను ఔపోసన పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి ప్రత్యర్థి ఎక్కడో చిన్న 1-2 పొరపాట్లు చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాడు. అదే ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చు. దాంతోపాటు ఒక 50 నుంచి 100 మంది ప్రత్యేకమైనటువంటి టీంని చాలా ముందుగానే రంగంలోకి దించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అతను కూడా నేరుగా కలవడము, మమేకం కావడం అంతా కూడా జరిగింది. సో అతని స్ట్రాటజీస్ డెఫినెట్గా పనిచేసే బీజేపీ చేసినటువంటి తప్పులు కూడా అతనికి కలిసి వచ్చాయనే చెప్పక తప్పదు. ఇక మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ రూలింగ్లోనే ఉంది. అక్కడ కూడా ఈ దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఘనశ్యామ్ సింగ్ గెలిచారు. రన్నరప్గా ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ కేవలం 6,000 ఓట్ల తేడాతో బీజేపీ అక్కడ ఓడిపోయింది. సో ఈ 2 చోట్ల ఎందుకు ఓడిపోయామో డెఫినెట్గా బీజేపీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీ తప్పులు చేస్తుంది, ఇక్కడ కూడా తప్పులు జరిగాయి. బట్ డెఫినెట్గా ఇదేదో రిఫరెండం కాదు, ఇది మోదీ ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం కాదు, అలా చెప్పడానికి డెఫినెట్గా లేదు. బట్ దేర్ ఆర్ మిస్టేక్స్ జరిగాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, భవిష్యత్తులో కరెక్ట్ చేసుకోవాలి. మీకేమనిపిస్తోంది ఈ ఉప ఎన్నికల ఫలితాలపైన? బీహార్లో బాంకీపూర్లో ఓటమి, మధ్యప్రదేశ్లో దతియాలో ఓటమి ఎందుకు ఎదురైంది? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే వ్యూహాత్మక తప్పిదాలా, అభ్యర్థుల ఎంపికలు తప్పిదాలా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.